వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఈ సమాజంలో ఒక కమిషనర్గా చేశారు, లేదు ఒక కమిషన్ చైర్మన్గా చేశారు, ప్లస్ ఉద్యమంలో కూడా ఈ 1 ఇయర్గా మీరు యాక్టివ్గా ఉన్నారు. ఎక్స్పీరియన్సెస్ సహజంగా ఫస్ట్ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, ఓకే మహిళలు రావడమే కష్టం, వారసత్వ రాజకీయాల్లో కూడా కష్టం, ఆర్థికంగా ఎదిగి ఉండి రావడం కూడా చాలా కష్టం. అందులో ఒక మెన్గా తండ్రియో లేకపోతే భర్తనో లేకుంటే బ్రదరో సపోర్ట్ ఉండి రాజకీయాల్లోకి వస్తే ఎంతో కొంత ఆదరణ దొరుకుతుంది. అంటే వాళ్ళ వెనుక వీళ్ళు ఉన్నారు, నడిపిస్తారు అనేది కొంత ఈ సమాజానికి అలవాటయ్యింది. మరి భయం ఉంటుంది అనుకోవచ్చు. ఇంకా రాజకీయం కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది కదండి. రాజకీయాల్లో చాలా మార్పులు జరిగినాయి. ఈ సిద్ధాంతపరమైన రాజకీయాలు పోయి మరో రకమైన రాజకీయాలుగా కొంత రూపాంతరం చెందిన దశలో మహిళ అయితే వాటన్నిటినీ ఎదుర్కోదు, మహిళకు కొన్ని పరిధులు పెట్టారు అనేసి అలా వీళ్ళు ఉన్నారు సపోర్ట్కి అని మాట్లాడతారు. నా విషయానికి వచ్చేసరికి నీకెందుకమ్మా రాజకీయాలు, నీ భర్త అంటే సరే చేశాడు, చేసినప్పటికీ తన వల్లే, అంటే తను మిడిల్లోనే కొంత ఇలా ఇబ్బంది అయ్యింది కాబట్టి తన వల్లే కాలేదు, నీకెందుకు రాజకీయాలు, ఆయన సింగిల్ ఉమెన్వి నువ్వెలా రాజకీయం చేయగలుగుతావు అలా మాట్లాడము. ఇల్లు కుటుంబాన్ని చూసుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని మాట్లాడడం. ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చినప్పుడు మొన్నటి వరకు నువ్వు సాయి చంద్ భార్యగా లేదా ఒక గృహిణిగా ఉన్నప్పుడు నువ్వెలా చైర్మన్గా చేయగలుగుతావు అంటే మహిళ ఆలోచనను, మహిళ సామర్థ్యాన్ని, లేదు మహిళ శక్తిని, చదువును అన్నిటినీ తక్కువగా చూసే సమాజంలో మనం ఉన్నాం. ఇంకొకటి, ఒక ఉమెన్ లీడర్షిప్ని మెన్ యాక్సెప్ట్ చేయడు. సహజంగా బయట ఎందుకు లేడీకి టికెట్ అనౌన్స్ చెయ్యంగానే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంది. అదే ఒక మెన్ వెనకాల ఉండి నడిపించి టికెట్ విషయంలో అటు ఇటు ఉంటే ఉమెన్కి ఇప్పించినప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఎదురు కాదు అంతగా. అదే సింగిల్గా ఉమెన్ లీడర్గా ఎదిగినప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకు ఎదురవుతుంది అంటే, ఒక ఉమెన్ లీడర్షిప్ని మెన్ జీర్ణించుకోలేరు, దాన్ని రిసీవ్ చేసుకోలేరు. నేను పురుషాధిక్య సమాజంలో ఏముంటుంది, ఎంత గొప్ప లీడర్ అయినా, ఎంత గొప్పగా ఆలోచించే మనిషి అయినా, ఎంత గొప్పగా చదువుకున్న మనిషి అయినా, ఇంకేదైనా వాళ్ళు చెప్పింది మీ వినడం ఏంటి? అటువంటి సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు. అటువంటప్పుడు ఒక లీడర్గా ఎలా యాక్సెప్ట్ చేస్తారో చాలా తక్కువ సందర్భాలనే యాక్సెప్ట్ చేస్తారు. అలా యాక్సెప్ట్ చేయాలంటే ఆ ఉమెన్ చాలా ఎదుర్కొని బయటికి రావాలి. అదే రకంగా నేను అన్ని ఎదుర్కొన్నాను, వస్తున్నాను. ఖచ్చితంగా ఒక మెన్ లేకుండా కూడా ఒక ఉమెన్ లీడర్షిప్ చేయగలదు అనేది నేను ఉన్న పీరియడ్ వరకైతే నేను చేసి చూపించాను. తదనంతరం కూడా చేయడానికే నేను ముందరికి వచ్చాను. నాలాగనే రేపు రిజర్వేషన్ రావాలి, ఉమెన్ ముందుకు రావాలి ఏదో రూపంలో. ఏ రకంగా వచ్చారు అనేది తర్వాత సంగతి, ఏదో రూపంలో ముందుకు రావాలి. ఫస్ట్ అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. మొదట అడుగు పడ్డ తర్వాత ఖచ్చితంగా ఆ ఉమెన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఉమెన్ ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ 2029కి మనకి 100 మంది పార్లమెంట్కి కావాలి, లోక్సభకు కూడా దగ్గర చాలామంది కావాలి. అన్ని పార్టీలు కలుపుకుంటే దగ్గర మనకు 500 మంది ఉమెన్ లీడర్స్ కావాలి. వాళ్ళు ఎత్తుక్కునే పనులు పార్టీలు కూడా పడతాయి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లోంచి, స్త్రీ ఎదగపోవడానికి కారణం మతమా, పురుషాధిక్యత అంటే పితృస్వామ్య వ్యవస్థ, లేదు ఈ